ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం షాపులు ఉన్నాయి. 2021 నవంబర్లోని కొత్త లిక్కర్ పాలసీలలోని ఎక్సైజ్ శాఖ తేవడంతో మద్యం షాపుకు అనుబంధంగా పర్మిట్ రూములను ఏర్పాటు చేసుకునే పర్మిషన్ ఇచ్చిందనమాట. మద్యం కొనుగోలు చేసేవారు ఈ పర్మిట్ రూముల్లో నిల్చుని తాగి వెళ్ళడానికి వీలుగా అనుమతులు ఇచ్చింది. ఒక్క వైన్ షాప్నకు ఒక పర్మిట్ రూపు అనుమతిస్తూ 2 లక్షల అదనపు ఫీజును వసూలు చేస్తుందన్నమాట. ఇలా ఎక్సైజ్ శాఖకు అదనంగా రాబడి వస్తుంది. కానీ ఈ పర్మిట్ రూములు మద్యం షాప్ దగ్గర ఒక జాతరలా తయారయ్యాయన్నమాట. అడ్డగోలుగా కొంతమంది యజమానులు నిర్వహిస్తూ 10 నుంచి 20 టేబుల్ వేసి మరీ విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. లైసెన్స్ లేకుండానే ఆహార పదార్థాలు అమ్ముతున్నారు. తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు లేక అక్కడ కంపు కొడుతున్నాయి అన్నమాట. ఈ విధంగా వైన్ షాపుల వద్ద పర్మిట్ రూముల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది బార్ అండ్ రెస్టారెంట్కి తెల్లదనిలా ఈ పర్మిట్ రూముల్లో ఏర్పాటు వల్ల గంటల కొద్దీ జనాభా అక్కడ సృష్టి వేసి అధికారుల అండదండలతోటి పోలీసు ట్రాఫిక్ అధికారుల కనుసంగంలోనే పర్మిట్ రూమ్లు అధికంగా ఏర్పాటు జరుగుతున్నాయి. ఇవి జాతరగా ఏర్పాటు జరుగుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఒక్క మద్యం షాపు అనుబంధంగా 100 మీటర్ల విస్తీర్ణంలో పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి. 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 1500 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ రెండోది, అక్కడ వాటర్ ప్యాకెట్లు చెత్త కుప్పలుగా వేసేస్తున్నారు. అక్కడ కంపు కొడుతుంది. టేబుల్ మధ్యలోనే పారేస్తున్నారు. యజమానులేమో గాలికి వదిలేస్తున్నారు. 10 నుంచి 20 టేబుల్ వేసేస్తున్నారు. అక్కడ రెడీ టు ఈట్ ఫుడ్ని మాత్రమే అనుమతించాలి. అలా కాకుండా అక్కడే రెస్టారెంట్లలాగా వంటలు వండేస్తున్నారు. అక్కడ లైసెన్స్ కూడా పొందట్లేదు. పర్మిట్ రూమ్లో విక్రయం చేసేవారు. ప్రతి పర్మిట్ రూమ్లో తాగునీరు, టాయిలెట్స్ ఉండాలి. హైవే పక్కన పర్మిట్ రూమ్లో ఉండకూడదు. కానీ ఇక్కడ భారీ వాహనాలు ఉండేటట్లు జనగామంలోని కొన్ని ప్రాంతాల్లోని కాలేజీ దగ్గర వైన్ షాపులు, పర్మిట్ రూములు కూడా ఉంటున్నాయి. విద్యార్థులు కూడా అక్కడికి వెళ్ళి మద్యం సేవిస్తున్నారు. ఇది ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి ఉన్న గిరాకీ. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.